wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. సో ఎమర్జెన్సీ ఇక ఎత్తేసిన తర్వాత ఇంక అందరూ బయటకు వచ్చేసారు, అది వేరే విషయం. ఎత్తేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎత్తేయాల్సిన పరిస్థితి ఎందుకు అది సరిగా రికార్డ్ కాల. ఇందిరాగాంధీకి జయప్రకాష్ వాళ్ళైనా ఉద్యమం చేయాలని చెప్పి, చరణ్ సింగ్ వాళ్ళు ఉద్యమం కాదు, ఎన్నికలు వస్తున్నాయి కనుక మన సమాయత్తం చేసుకోవాలి, మన శ్రేణుల్ని ఎన్నికలకు తయారుగా ఉండాలని చెప్పి వాళ్ళు. చరణ్ సింగ్ అప్పటికే కొంచెం జిల్లాల్లో తిరగడం చేయడం, మీటింగులు పెట్టడం చిన్న చిన్నవి జరుగుతూ ఉండేది. నేను కూడా అప్పుడు వెళ్ళాను, ఇక్కడి నుంచి ఆడిపోయాను. అక్కడ పోయి యూపీలో తిరిగాను. నేను తిరుగుతుంటే చిన్న మీటింగులు పెద్ద మీటింగులు జరుపుతూ ఉన్నవాళ్ళు. జరుపుతూ ఉంటే అక్కడ విఠల్భాయ్ పటేల్ హౌస్లో చరణ్ సింగ్ వాళ్ళకి ఒక ఆఫీస్ ఉండేది, లోక్దళకి ఆఫీసులు ఉండేవి. తర్వాత నాకు వెళ్ళినప్పుడు కూడా ఆ పైన అదే విఠల్భాయ్ పటేల్ హౌస్లో పైన వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఉంటే దానికి ఇచ్చి నన్ను ఉండమన్నారు అక్కడ. సరే కొంచెం నాకు కొంచెం సెక్యూరిటీగా ఉండదని చెప్పి మళ్ళీ వెళ్తే అరెస్ట్ చేస్తారని చెప్పి నేను ఉన్నాను అక్కడ. ఉండి కొంచెం వాడితో పాటు యూపీకి పాడుపీడి తిరిగి ఆ రకంగా నాకు చరణ్ సింగ్ తోటి కాంటాక్ట్ ఏర్పడింది. దాని మూలనే చరణ్ సింగ్ రాసిన ఆయన ఎకనామిక్ పాలసీని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం, ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను పక్క నుండి నువ్వే ట్రాన్స్లేట్ చేయమని చెప్పి నన్ను తీసుకెళ్ళడం అంత జరుగుతూ ఉంది. అందు గురించి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా పొగాకు మీద ఎక్సైజ్ డ్యూటీ తీసేయాలని చెప్పి ప్రతిపాదన నేనే ఇచ్చింది. దాంతోపాటుగా అల్యూమినియం యుటెన్సిల్స్ మీద పన్ను తీసేయాలి, అది పేదవాడు వాడుకునేది, అది కూడా పన్ను తీసేస్తే బాగుంటుందని నేను ఇచ్చిన ప్రతిపాదనని ఆమోదించి బడ్జెట్లో పెట్టున్నారు ఆయన. ఆ మాదిరిగా ఆయనకి పర్సనల్గా ఆయన కుటుంబానికి వారికి నాకు వారి విశ్వాసాన్ని నేను దగ్గర అవ్వడానికి అవకాశం ఏర్పడింది. సరే, ఈ నేపథ్యంలో అక్కడ తిరిగి చెందటం అక్కడ కొంత అవకాశం ఏర్పడింది. తర్వాత బయట కూడా నన్ను ఈ ఎలక్షన్ కమిటీలో కూడా నేను ఉండాలని చెప్పి చరణ్ సింగ్ వాళ్ళు మొత్తం జాగ్రత్తగా చూసినప్పుడు 77 ఎన్నికలకి లిస్టు తయారు చేసినప్పుడు అంటే మనం ఇది ఎమర్జెన్సీ ఎట్లా ఎత్తేసారనేది ఎమర్జెన్సీ ఎత్తేయడానికి ఏంటంటే వాళ్ళేమో ఎన్నికలకి వీళ్ళు తయారవుతున్నారు, సమాయత్తం అవుతున్నారు. ఎవరు? చరణ్ సింగ్ వాళ్ళు. ఓకే, ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళతోటి సమాధానం పడటానికి ఇందిరాగాంధీకి డైలాగ్కి వీళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. రెండు. మూడోది ఏంటంటే ఆమె కంచి సోమవారం చూడటానికి వెళ్ళింది. కంచి సోమవారం చూడటానికి వెళ్తే ఆ సోమవారు మధ్యలో నీళ్లు ఏదన్నా ఉండాలంట, ఇది ఆడవాళ్ళని చూడాలంటే, మహిళలను చూడాలంటే నేరుగా చూడంట. మధ్యలో నుయ్యి ఉందో, నూతికి అవతల పక్కన అంజరమ్మని కూర్చోబెట్టారు, అవతల పక్కన సోమవారు కూర్చున్నాడు. కూర్చుంటే 1.5 గంటల సేపు కూర్చున్నా కూడా ఆయన పైకి కళ్ళు తెరిచి చూడలేదండి. ఈవెంగా చూడకపోతే సోమవారికి నా మీద కోపం వచ్చిందని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఆమె విలపించింది. తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు మా ఆధ్యాత్మిక గురువు. ఆయన ఎక్కడో ప్యారిస్లోనో ఎక్కడో ఉంటున్నాడు, అమెరికాలోనో. ఆయన నేను వస్తాను ఇండియాకి, రావచ్చా అని చెప్పి పుప్పులు చేయగలిగి రాశాడు ఉత్తరం. ఆయన సరే ఎందుకు రాకూడదు, రావచ్చు మీరు అని చెప్పి సరిగ్గా అడిగి చెప్పాం, తెలుసుకుని చెప్పు, నేను వస్తే మీకు తెలుసు కదా, నాకు ఏది కావాలంటే నేను ఏది అనుకుంటే అది మాట్లాడతాను బయటికి. నాకు ఫ్రీడమ్ మీద లేకపోతే స్వేచ్ఛ మీద, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద నమ్మకం కలవాడిని నేను. అందు గురించి దానికి అనుగుణంగా మాట్లాడతాను. ఈ సందర్భంలో దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న కాలంలో నేను ఈ రకంగా మాట్లాడడానికి అవకాశం ఉన్నదా తెలుసుకుని చెప్పమని. తెలుసుకుని చెప్పమంటే ఉందానా మళ్ళీ అడుగుతుందా, ఎవరిని పుప్పులు చేయకరు ఇందిరమ్మని అడుగుతుంది. అదేంటి తప్పకుండా రావచ్చు, కృష్ణాజీ వస్తే అంటే మనం తప్పకుండా రమ్మనండి అని చెప్పి చేస్తాం, మాట్లాడవచ్చు ఆయన ఏది పెడితే. వచ్చినాక ఆమె ఇంటికాడే ఉంటాడు ఆయన, ఎవరో పుప్పులు చేయకరు, ఆమె ఇంటికాడే పుప్పులు చేయకరు గారి ఇంటికాడే ఉంటాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. అక్కడ ఉన్న తర్వాత ఇందిరాగాంధీకి తెలియజేస్తారు వచ్చేన్నాడని చెప్పి. ఒకరోజు సాయంత్రం సడన్గా ఎవరితోటి చెప్పకుండా, సెక్యూరిటీ కూడా లేకుండా వస్తుంది అక్కడికి. వచ్చేపాటికి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. కూర్చుంటే అట్మాస్ఫియర్ని కొంచెం ఈజ్ చేద్దామని చెప్పి ఆయన కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి 2-3 కథలు చెప్పి ప్యారబుల్ చెప్పి కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెప్పాడంటే,
పెద్ద ధర్మకర్త ఉన్నాడు, ధర్మకర్త లాంటి వాడు బ్రాహ్మడు, చనిపోయాడు. ఆయన చనిపోతే చాలా దాన ధర్మాలు చేశాడు ధర్మాన్ని పోషించడం కొరకు. చనిపోయిన తర్వాత స్వర్గానికి దగ్గరికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్తే ద్వారపాలకుడు పీటర్ అని ఉన్నాడు. ఆ పీటర్ తోటి నేను ఫలానా ఇది నేను చేశాను ఈ మంచి చేశానని చెప్పాడు. ఆయనేమో యూ గాట్ ఎవ్రీ క్రెడెన్షియల్ టు బీ హియర్, నువ్వు ఈ స్వర్గంలో ఉండొచ్చు, నువ్వు అన్ని అర్హతలు నీకు ఉన్నాయని చెప్పి, అయితే ఇంకొక లోకం ఉంది, ఆ లోకం కూడా చూసిరా, దాంట్లో ఉంటావో దీంట్లో ఉంటావో. ఏ లోకం అంటే నువ్వు నేను వెళ్ళొచ్చు అక్కడికి, ఎట్లా వెళ్తాం, ఐ ఎలిజిబుల్ టు గో దేర్, ఎట్లాగే ఇట్ యాక్సెసిబుల్ అంటే ఏం లేదు, ఆ లిఫ్ట్ ఎక్కువ నొక్కేస్తే కిందకి వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది, చూసి రమ్మంటాడు. చూసి రమ్మంటే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేపాటికి మంచి గానా భజానా లేకపోతే డ్యాన్సులు ఉద్యానవనాలు తమాషాగా ఉందంతా. బాగుందిరా ఇదంతా అనుకున్నాడు. పైకి వచ్చి ఏంటి మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావు, అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా ఏంటి అన్నాడు. అక్కడే బాగున్నట్టు ఉందని నన్ను ఐ ఎక్స్పెక్టెడ్ యూ టు సే సో, నువ్వు ఎట్లాగ అంటావని నేను ముందే అనుకున్నానులే, సరే అక్కడికే పోమంటాడు. అక్కడికే పోమంటే ఈ తడవ వెళ్తే ఆ లిఫ్ట్ దగ్గరనే గబగబా లాక్కెళ్ళిపోతారు. లాక్కెళ్ళిపోయి కోడుతూ ఉంటారు కొరడాలు పెట్టి, మంచి సలసలగా నూనె పోస్తున్నారు. పోస్తే ఇదేంట్రా ఇంత ముందు వచ్చాను నేను పావుగంట ముందు, అప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది అని అంటాడు. అప్పుడు యు ఆర్ విజిటర్ ఇక్కడికి, నువ్వు విజిటర్గా వచ్చావు, ఇప్పుడు రెసిడెంట్గా వచ్చావు, రెసిడెంట్కి ఇట్టగా ఉంటుంది అంటారు. అదొక కథ. రెండో కథ ఏంటంటే చెప్పింది, బౌద్ధ మాంకులు ఇద్దరు, బౌద్ధ భిక్షువులు ఇద్దరు వెళ్తున్నారంట. వెళతా అంటే నది పొంగిందంట. నది పొంగితే కొంచెం రిసీడ్ అయిన తర్వాత ఉధృతి తగ్గిన తర్వాత వెళదామని చెప్పి అక్కడ ఆగున్నారంట. ఆగుంటే ఈ లోపల ఒక ముసలం వచ్చిందంట. ముసలం వచ్చి అన్నం మూట పెట్టుకుందండి నెత్తి మీద. అయ్యా మా అబ్బాయి అవతల పక్కన గీతలు కాస్తున్నాడు, వాడికి అన్నం తీసుకెళ్తున్నాను నేను, కాసి నన్ను దాటిస్తారా అవతల పక్కకి మీతో పాటు అని అందంట. సరే ఆ ఉధృతి తగ్గిన తర్వాత వాళ్ళు వెళ్తా అంటే అడిగితే ఒకడు అన్నా అంట, ఏమిటమ్మా ఎవరు అనుకున్నాం మేము, అసలు మేమేంటి, మా కథ ఏంటి, పరాయి స్త్రీని అసలు మేము చూస్తామా అంటుకుంటామా, మేము దాటిస్తున్నాడు, నేను ఏం మాట్లాడుతున్నాను డ్యామ్ డూస్ అన్నా అంట. అన్నాక ఇంకొకరిని అడిగిందండి, నేను దాటిస్తానన్నా అంట. దాటిస్తానని వెళ్తా భుజం మీద ఎక్కించుకుని దాటించాడంట. అయినాక వాళ్ళు ఇటు పోతున్నారంట, ఆవిడ పోతుందంట. పోతా అంటే వాడు అడిగాడంట, ఎరా అసలు ఏం మనిషిరా నువ్వు, ఎట్లా దాటిచ్చావు, నువ్వు ఎట్లా భుజం మీద ఎక్కించుకున్నావని. ఎవరిని అన్నా అంట. ఎవరిని ఏంటరా, ఇందాక ఆమెను ఎక్కించుకుని దాటిచ్చావు కదా, నేను అప్పుడే మర్చిపోయానేది, నువ్వు ఈ స్టిల్ దట్ ఈస్ నువ్వు ఇంకా మోస్తున్నావు అన్నమాట. ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత సరే వెళ్దాం పదని చెప్పి గదిలో తీసుకెళ్ళి కూర్చున్నారంట. కూర్చున్నాక ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి అసలు, నన్ను వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు, మీ దేశంలో మిగతా వాళ్ళు కూడా మీ గురించి చెడుగా అనుకుంటున్నారు అని. ఈ లోపల పీకే నెహ్రూ ఇంగ్లాండ్లో ఉన్నాడంట. అక్కడికి వెళ్ళేపాటికి మౌంట్బాటన్ ఎవరు అడిగా అంట ఎక్కడో డిన్నర్లో, ఏమిటా మీ దేశంలో ఏం జరుగుతుంది, ఈ అరెస్టెడ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇండియా, అందరిని అరెస్ట్ చేశారు మీరు, ఏంటి ఇదంతా అట్టగట్టగా అడిగాను. సరే బ్రిటిష్లో పార్లమెంట్ లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్లు కూడా ఇట్లా మాట్లాడుతున్నారంట. సరే అయిన తర్వాత ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అంటే అని చెప్పిందంట, నేను పులి మీద స్వారీ చేస్తున్నా, కింద దిగానా అది మింగేస్తున్నాను, ఏం చేయాలో తెలియట్లే నాకు అంటే. అదేంటమ్మా నువ్వు, యూ మస్ట్ ఎవాల్వ్ సమ్ మెథడ్, ఒక ఆలోచన చేయాలి, పులి నిన్ను మింగకుండా నువ్వు కింద దిగాలి, దిక్కుండా ఎన్ని రోజులు చేస్తావు పులి మీద స్వారీ నువ్వు అని అట్ట చెప్పుకుంటూ వచ్చాయంట. కళ్ళం నీళ్ళు పెట్టుకుని మళ్ళీ బాగా వాళ్ళ ఏడ్చిందంట. ఏడ్చినాక తలుపు తీసి బయటకు వస్తాంటే వాళ్ళ చిన్న పిల్ల సైకిల్ దొక్కుతుందండి, 3 చక్రాల సైకిల్. అది చూసిందండి ఇందిరాగాంధీ కళ్ళం నీళ్ళు పెట్టుకోవడం. ఇందిరాగాంధీ గమనించిందంట. గమనించి వెంటనే నల్లద్దాలు పెట్టేసుకుందంట కంటికి. నల్లద్దాలు పెట్టుకుని వెళ్ళిపోయిందంటే ఈ లోపల సెక్యూరిటీ వాళ్ళు వచ్చారంటే వెళ్ళిపోయిందంట. తర్వాత ఈయనేమో బాంబే వెళ్ళాడంట. అక్కడి నుంచి కృష్ణమూర్తి గారు మళ్ళీ ఇంకో తడ కలవాలి అని చెప్పి పూపులు చేయకతో చెప్పిందంట. ఈ లోపల ఆయన వెళ్ళిపోయాడంట. అక్కడ ఎత్తేయడానికి అదొక కారణం. అక్కడ
అక్కడ బీజం పడింది. బీజం పడింది. ఇది బయట పెద్ద ప్రచారం జరగలేదు దీని గురించి, బట్ ఇట్ హ్యాపెండ్. కంచి స్వామివారు, జిడ్డు కృష్ణమూర్తి, ఓహో, తర్వాత ఇంకొక ఈవెంట్ ఏంటంటే పాకిస్తాన్లో ఎన్నికలు పెట్టారు. అప్పుడు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదనుకున్న పాకిస్తాన్లో ఎన్నికలు పెడితే ఇక్కడ ఇది ఇలాగుండగా ఓకే, అంతలావు అది ఇంకా అవమానం కదా. అంత అవమానం. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే ఆగస్టు 15వ తారీఖున ఏం జరిగిందంటే అక్కడ బంగ్లాదేశ్లో అంత ఉధృతంగా ముజిబుర్ రెహమాన్ దేదీప్యమానంగా అతను నాయకత్వంలో దేశం ఏర్పడితే వంగబొందు అనే పరిస్థితిలో ఈ వాజ్ కిల్డ్, ఈ వాజ్ మర్డర్డ్, ఆయన చంపేశారు. ఇది కూడా ఆగస్టు 15న జరిగింది. ఈ ఈవెంట్స్ అన్నీ చేసుకునే కంగారు పడిపోయి ఎన్నికలు పెట్టింది. అంటే ఇందిరాగాంధీ కన్నీళ్లే కారణమైనవి ఎమర్జెన్సీ ఎత్తేయడానికి. ఆమె కూడా ఏదో మొత్తానికి కంచిపీఠంలో కన్నీళ్లు, కంచిపీఠంలో, తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర కృష్ణమూర్తి, తర్వాత ముజిబుర్ రెహమాన్ చంపేయటం, పాకిస్తాన్లో ఎన్నికలు పెట్టడం, ఇతర దేశాల్లోనేమో ప్రచారం జరగటం, ఇవన్నీ ఈ కారణాలు క్యూములేటివ్గా. తర్వాత ఎంతసేపు ఆ పొగడ్తలకి తట్టుకుంటుంది ఎవరైనా మనిషి అనేవాళ్ళు. ఇందిర అంటే ఇందిర, ఇండియా అంటే అని బారువా. తర్వాత సన్ స్ట్రోక్ తెలిగింది అనేవారంట, ఇందిరాగాంధీ సన్ స్ట్రోక్ అనేవారంట. ఎవరు, సంజయ్ గాంధీ అని వీళ్ళే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే సన్ అని ఎస్ఓఎన్ సన్ అనేవారంట, ఎస్ఓఎన్ కాకుండా సన్ స్ట్రోక్ అని చెప్పి. అలాగా రకరకాల కారణాలతోటి